అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత టూ టౌన్ పరిధిలో ఉన్న అనంతపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మనకు ముఖ్యమైన ఏరియా. ఎందుకంటే ఈ రెండు జిల్లాల నుంచి చుట్టుపక్కల ఏరియాల నుంచి చాలామంది ఇక్కడికి ట్రీట్మెంట్ కోసము ఎంతో ఆపద సమయంలో వస్తుంటారు. అటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎటువంటి ప్రమాదాలు కానీ, దొంగతనాలు కానీ, లేదంటే పేషెంట్స్ యొక్క సెక్యూరిటీ ఏ విధంగా ఉందనేది ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంతా తిరిగి చూడడమైనది. అలాగే మాకు ఇక్కడ కేటాయించినటువంటి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు 24 గంటలు వాళ్ళతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సహాయంతో మా వాళ్ళు ఇక్కడ ఉండే సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎక్కడే కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎటువంటి చిన్న ఇష్యూ అయినా వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము సులువైన మార్గాలు మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మా సిబ్బందికి సూచనలు ఇస్తున్నాము. ఎప్పటి నుంచో ఇక్కడ ఉండే సిబ్బంది కూడా చాలా కాలం నుంచి ఇక్కడ ఎంతో అనుభవంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా, సంఘటనలు జరిగినప్పటికీ వెంటనే స్పందిస్తూ ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. త్రిలోక్ ఎస్ఐ ఆధ్వర్యంలో 2 హెడ్ కానిస్టేబుల్, 3 హోంగార్డులు, 1 కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు. తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కూడా సుమారుగా 60 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్గా మేము ఇది తీర్చిదిద్దడానికి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రయత్నిస్తాము. అలాగే ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని కూడా గుర్తించి అవి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా చూడడానికని నేను ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కెమెరాస్ అవి ఇంపార్టెంట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేసెస్లో కానీ, లేదంటే ఇంపార్టెంట్ హాస్పిటల్లో ఉండే వార్డ్స్లో, మెయిన్గా చిన్నపిల్లల వార్డులలో అవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమన్నా లోపాలు ఉంటే సెక్యూరిటీ పరంగా మేము దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ, ఎక్కడ సెక్యూరిటీ లోపాలు లేకుండా చిన్న సంఘటన జరిగిన వెంటనే మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎటువంటి